వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. హాయ్ గైస్, వీడియోలోకి వెళదామా? రాత్రి కారులో సంజయ్ చాలా వేగంగా వెళుతూ ఉంటాడు. సంజయ్ ఒక పోలీస్ ఆఫీసర్. అతని భార్య హాస్పిటల్లో డెలివరీకి ఉంది. కానీ సంజయ్ ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వడం వలన అతను అర్జెంటుగా ఒక కేసు గురించి కాల్ వస్తుంది. ఆ పని మీద అతను ఆ ఏరియా దగ్గరికి వెళుతూ ఉంటాడు. అప్పుడే అతనికి కంట్రోల్ రూమ్ దగ్గర నుండి ఒక కాల్ వస్తుంది. వాళ్ళు సంజయ్తో ఈ విధంగా చెబుతారు: సంజయ్, మేమిప్పుడే ఒక 5 టీంలని ఆ ఎక్స్ప్లోజన్ దగ్గరికి పంపిస్తున్నాం. ఆ ఎక్స్ప్లోజన్ జరిగిన ప్లేస్కి చాలా భయంకరంగా ఉంటుంది. మీరందరూ దూరంగా ఉండండి అండ్ మీరందరూ చాలా అలర్ట్గా ఉండండి, సరేనా? ష్యూర్ సార్, మేము ఆ ఎక్స్ప్లోజన్ చూసుకుంటాం అని కాల్ని కట్ చేస్తాడు సంజయ్. అలా డ్యూటీ ఉన్నప్పటికీ సంజయ్ వెళ్తున్నాడు. కానీ తన వైఫ్ హాస్పిటల్లో ఉంది. తనకు అబ్బాయా లేదా అమ్మాయి పుట్టిందా అని చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అలా సంజయ్ తన డ్యూటీకి వెళ్తున్నాడు. సంజయ్ ఆల్మోస్ట్ ఆ ప్రేలుడు జరిగిన ఏరియాకి చేరుకుంటాడు. ఒకసారి అక్కడికి వెళ్లే ముందు తన వైఫ్ గురించి హాస్పిటల్కి కాల్ చేయాలి అనుకుంటాడు. అప్పుడు సంజయ్ తన దగ్గర ఉన్న ఫోన్తో ఆ నర్స్కి కాల్ చేస్తాడు. అలా 3 times కాల్ చేస్తాడు. కానీ నర్స్ కాల్ లిఫ్ట్ చేయదు. అలా ఆ నర్స్ కాల్ కోసం వెయిట్ చేస్తున్న సంజయ్కి తన వాకీటాక్లో నుండి ఏదో శబ్దం వినిపిస్తుంది. ఇక సంజయ్ తన వాకీటాక్ని తీసి దగ్గర పెట్టుకుంటాడు. ఇక ఆ వాకీటాకీలో ఏం వినిపిస్తుందంటే, హలో సంజయ్, వినిపిస్తుందా? హలో సంజయ్, వినిపిస్తుందా? నువ్వు ఈ ఏరియాకి అస్సలు రావద్దు. మమ్మల్ని ఒక జంతువు తరుముతుంది. ఒకవేళ నువ్వు వచ్చేటట్లయితే నీతో పాటు ఒక టీంని తీసుకొనిరా. నువ్వు మాత్రం ఒంటరిగా రావద్దు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సంజయ్, నువ్వు మాత్రం ఒంటరిగా రావద్దు. అలా చెప్పిన తర్వాత సంజయ్ కొలీగ్ అతనికి ఏదో బలంగా తగిలినట్లు గట్టిగా అరుస్తాడు. దానితో వాకీటాకీ కూడా ఆగిపోతుంది. అది విన్నాక సంజయ్కి చాలా భయం వేస్తుంది. అతని కొలీగ్ చెప్పినట్లు అతని టీంని తీసుకొని వెళ్ళాలా లేక అతనే ఒంటరిగా వెళ్ళాలా అని అతనికి అర్థం కావడం లేదు. మేబీ టీం వచ్చే వరకు ఎవరు మిగలరేమో. ఒకవేళ అతను ఇప్పుడే వెళితే ఎవరినైనా కాపాడొచ్చేమో. ఇదంతా సంజయ్ మైండ్లో రన్ అవుతూ ఉంది. ఇక సంజయ్ అతని టీంకి కాల్ చేసి వాళ్ళు వచ్చేంత వరకు ఉండకుండా లోపలికి వెళదామని అనుకుంటాడు. ఇక బ్యాకప్కి కాల్ చేసి రమ్మంటాడు. సంజయ్ ఆ ఏరియా దగ్గరికి వెళ్తాడు. ఆ ఏరియా దగ్గర సంజయ్కి ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇంట్లో నుండి పొగలు వస్తూ ఇప్పుడే ఇల్లు కాలిపోయిన తర్వాత ఎలా ఉంటుందో ఆ ఇల్లు అలా కనిపిస్తుంది. ఇక సంజయ్ ఆ డోర్ని ఓపెన్ చేసి ఆ ఇంట్లోకి వెళ్తాడు. ఇక సంజయ్ ఆ ఇల్లంతా తన కొలీగ్స్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఆ ఇల్లంతా అతనికి ఏం కనిపిస్తూ ఉండదు. ఎందుకంటే ఆ ఇల్లంతా చాలా పొగతో నిండి ఉంది కాబట్టి. ఇక ఒక 10 to 15 minutes తర్వాత ఆ పొగ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు సంజయ్ కాళ్ళకి ఏదో తగిలినట్లు అనిపిస్తుంది. అప్పుడు సంజయ్ తన దగ్గర ఉన్న టార్చ్ని తన కాళ్ళ వైపు పాయింట్ చేసి చూస్తాడు. అది చూసి ఇక సంజయ్కి వామిటింగ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ సంజయ్కి తన కొలీగ్స్ శవాలు కనిపిస్తాయి. వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మౌత్ని భయంకరంగా చీల్చేసి వాళ్ళ ఫేస్ని ఎటువంటి స్ట్రక్చర్ లేకుండా చాలా భయానకంగా ఉంటుంది. ఇక సంజయ్ అలానే ఆ ఇంట్లో ముందుకు వెళ్తూ ఉంటాడు. అక్కడ అతనికి ఒక పెద్ద బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్స్ మామూలుగా కాకుండా చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకు అంటే మామూలుగా కాకుండా దానికి 4 ప్రక్కల లైట్ బ్లింక్ అవుతున్నట్లు కనిపిస్తుంది. సంజయ్ చాలా కాన్సన్ట్రేటెడ్గా ఆ బాక్స్ని గమనిస్తాడు. ఆ బాక్స్ 6 feet ఉన్నట్లుగా చూస్తాడు. ఇక ఆ బాక్స్ దగ్గర చూసింది ఏంటంటే ఆ బాక్స్ లైటింగ్ ఆన్ అయినప్పుడల్లా ఆ బాక్స్ పైన ప్రింటింగ్స్ కనిపిస్తాయి. ఆ ప్రింటింగ్స్ చూడటానికి చాలా ఉంటుందంటే ఏదో వాచ్ సింబల్ లాగా కనిపిస్తుంది. అలా ఆ సింబల్ దగ్గరగా ఏవో 2 సైన్యాలు యుద్ధం చేసుకుంటున్నట్లుగా సింబల్స్ కూడా ప్రింట్ అయినట్లు కనిపిస్తుంది. ఇదంతా సంజయ్ చాలా వియర్డ్గా అనిపిస్తుంది. సో దీన్ని అతను కమాండ్ రూమ్కి రిపోర్ట్ చేయాలి అనుకుంటాడు. సో ఇక అతను తన దగ్గర ఉన్న వాకీటాక్ని తీసి కమాండ్ రూమ్ వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు, సంజయ్, అక్కడ నువ్వేం చూసావు అని అడుగుతారు. అప్పుడు సంజయ్ చెప్పబోతూ ఉండగా అతనికి ఆ ఇంట్లో ఏదో కదిలినట్లు అనిపిస్తుంది.
అప్పుడు కంట్రోల్ రూమ్ నుండి వాళ్ళు సంజయ్ ఏం జరుగుతుంది అని అడుగుతారు. అప్పుడు సంజయ్, సార్ నాకు ఈ ఇంట్లో ఏదో కదులుతున్నట్లు సౌండ్ వస్తుంది అంటారు. అప్పుడు వాళ్ళు సంజయ్ వెళ్ళి ముందు అదేంటో చూడు అని చెప్తారు. అప్పుడు అతను వాకీటాకీలో హోల్డ్లో పెట్టి ఆ బాక్స్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఆ బాక్స్ ఆన్ ఆఫ్ అవుతూ ఆ ఫ్లిక్కరింగ్లో లైట్ ఆన్ అయినప్పుడల్లా అతనికి ఎవరో కనిపిస్తారు. అతను హుడీ వేసుకొని ఉంటాడు. అతని కళ్ళు ముక్కు ఉండవు. అతను అలాగా సంజయ్ వైపు చూస్తూ ఉంటాడు. అతను తన చేతిని అలా పైకి ఎత్తుతాడు. అతని చేతి స్ట్రక్చర్ నుంచి మారి పెద్ద సూదిలాగా మారుతుంది. ఇంకా అతను ఒక్కసారిగా సంజయ్ వైపు రావడం స్టార్ట్ చేస్తాడు. సార్ ఇక్కడ ఏదో వాచ్ అనేలోపు అక్కడ ఉన్న వ్యక్తి తన చేతిని సంజయ్ గొంతులో గుచ్చుతాడు. సంజయ్ అక్కడికక్కడే కింద పడిపోతాడు. ఇంకా ఆ వ్యక్తి అతని గొంతులో నుండి తన చేతిని బయటికి తీసి సంజయ్ తలపై చాలాసార్లు పొడుస్తాడు. ఇక సంజయ్ కళ్ళు కూడా బయటకు వస్తాయి. అప్పుడు కంట్రోల్ రూమ్లో ఉన్నవాళ్ళు, సంజయ్, హలో సంజయ్, హలో సంజయ్ ఉన్నావా, వాచ్ ఏంటి అని అడుగుతారు. ఆఫ్టర్ 20 years. అప్పుడు సమయం రాత్రి 10 గంటలు. అప్పుడే సంజయ్ కొడుకు రాహుల్ ఇంట్లోకి వస్తాడు. అప్పుడు సంజయ్ భార్య, ఎందుకురా ఇంత లేట్ అయింది, ఫ్రెండ్స్ ఇళ్ళ దగ్గర నుండి త్వరగా వచ్చేయచ్చు కదా అని తిడతారు. అప్పుడు రాహుల్ వాళ్ళ అమ్మకు సమాధానం ఇవ్వకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్స్ అన్నీ మార్చి చూస్తూ ఉంటాడు. అప్పుడు అతని కాలేజీ ప్రిన్సిపల్ ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు. రాహుల్ వాళ్ళ ప్రిన్సిపల్ ఒక సైంటిస్ట్. అతను 20 years బ్యాక్ ఉన్న ఆ బాక్స్పై రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఎంతోమంది కలిసి కూడా ఆ బాక్స్పై ఏముందో తెలుసుకోలేకపోతారు. ఆ రోజు సైంటిస్ట్ ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే, ఈరోజు కరెక్ట్గా 10:30 మేము ఆ బాక్స్ ఓపెన్ చేస్తాం, అందులో ఏముందో చూస్తాం అని రాహుల్ వెంటనే తన వాల్ క్లాక్ వైపు చూస్తాడు. టైం అప్పుడు 10:25. ఇక మళ్ళీ ఆ న్యూస్ ఛానల్ వైపు చూస్తూ ఉంటాడు. వాళ్ళు లైవ్ పెట్టి ఆ బాక్స్ పైన ఏదో టెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళు కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తారు. ఇక వాళ్ళు 10, 9, 8 అని చెప్పి లాస్ట్లో నంబర్ 1 రాగానే ఏదో ఒక పెద్ద బ్లాస్టింగ్ జరిగి ఆ బాక్స్ నుండి పెద్ద లైటింగ్ రిలీజ్ అవుతుంది. ఇదంతా లైవ్లో చూస్తున్న వాళ్ళు అంతా గమనిస్తూ ఉంటారు. ఇది సిటీలోనే ఉంది కాబట్టి రాహుల్ కూడా దాన్ని గమనిస్తూ ఉంటాడు. ఆ బాక్స్ రాహుల్ ఉన్న సిటీలోనే ఉంది కాబట్టి ఇంకా బాగా గమనిద్దామని అనుకుంటాడు రాహుల్ తన గదిలో ఉన్న కిటికీ దగ్గరకు వెళ్ళి చూస్తాడు. ఇంకా అలా అతను చూసినప్పటికీ ఆ లైట్ పైకి వెళ్ళి 4 డైరెక్షన్స్లో స్ప్లిట్ అయినట్లు అనిపిస్తుంది. ఇక రాహుల్ అలానే ఆ లైట్ని గమనిస్తూ ఉంటే ఏదో ఒక ఆబ్జెక్ట్ అతని వైపే స్పీడ్గా వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక రాహుల్ భయంతో ఆ కిటికీని క్లోజ్ చేస్తాడు. ఇక నేరుగా ఆ ఆబ్జెక్ట్ కిటికీని పగలగొట్టుకొని రాహుల్కి తగులుతుంది. ఇక రాహుల్ కింద పడి గట్టిగా అరిచేస్తాడు. అప్పుడు కిచెన్లో పనిచేసుకుంటున్న రాహుల్ వాళ్ళ అమ్మ వచ్చి, రాహుల్ ఏమైంది అని అడుగుతారు. ఏం కాలేదమ్మా, ఏదో నాకు తగిలినట్లు అనిపించింది. ఇక వాళ్ళ అమ్మ కూడా లైట్ ఆన్ చేసి చూస్తారు. ఇక వాళ్ళకు రూమ్లో ఏం కనిపించదు. ఇక వాళ్ళమ్మ రాహుల్కి ధైర్యం చెప్పి వెళ్తారు. ఇక రాహుల్ కూడా దాని గురించి కొంచెం సేపు ఆలోచించి తను కూడా నిద్రపోతాడు. అలా కాసేపు నిద్రలోకి వెళ్ళిన తర్వాత రాహుల్కి కలలో అతను ఏదో యుద్ధం చేస్తున్నట్లు, 2 వైపులా సైనికులు ఉన్నట్లు, ఒకవైపు సైనికులు రాహుల్ని కాపాడుతున్నట్లు అనిపిస్తుంది. ఇక రాహుల్ కలలో నుండి మేల్కొంటాడు. అతనికి ఆ రూమ్ అంతా చీకటిగా ఉంటుంది. కానీ ఏదో రాంగ్ జరుగుతుంది అని రాహుల్కి అనిపిస్తూ ఉంటుంది. ఇక రాహుల్ తన రూమ్లో నుండి బయటకు చూస్తాడు. రాహుల్ రూమ్లో నుండి బయటకు చూస్తే రోడ్డు కనిపిస్తూ ఉంటుంది. రాహుల్ ఆ రోడ్డుని గమనిస్తూ ఉంటాడు. ఆ రోడ్లో ఎవరో ఒక అతను హెడ్ ఫోన్స్ పెట్టుకొని నడుస్తూ ఉంటాడు. ఇంకా అతన్నే బాగా రాహుల్ గమనిస్తూనే ఉంటాడు. ఆ వ్యక్తి వెనకాల ఎవరో వేరే వ్యక్తి వస్తున్నట్లు కనిపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి హుడీ వేసుకుంటాడు. అతను ఇంకా తన ప్యాకెట్లో నుండి గన్ తీసి అతని ముందున్న వ్యక్తిని షూట్ చేస్తాడు. ఇదంతా చూసిన రాహుల్కి భయం వేస్తుంది. ఇంకా అతను తన చేతులతో తన మొహాన్ని కప్పుకొని చూస్తూ ఉంటాడు. ఇక షూట్ చేసిన వ్యక్తి ఒక్కసారిగా రాహుల్ వైపుగా చూస్తాడు.
అతని మొహాన్ని చూడగానే రాహుల్కి భయం వేస్తుంది. ఎందుకంటే అతనికి అసలు కళ్ళు ముక్కు ఉండవు. ఇక రాహుల్ తన కర్టన్స్ని వేసేస్తాడు. ఇక హుడ్డీలో ఉన్న వ్యక్తి అక్కడ నుండి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. రాహుల్ వెంటనే తన మదర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. రాహుల్ తన మదర్ దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్తాడు. వాళ్ళ మదర్ పోలీసులకి కాల్ చేస్తారు. పోలీసులు వచ్చి ఆ ఏరియానంతా ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారు. ఇదంతా చూసిన రాహుల్కి కాలేజ్కి వెళ్ళాలి అనిపించదు. ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాడు. కానీ తర్వాత రోజు వాళ్ళ ప్రిన్సిపల్ ఏదో అర్జెంట్ మీటింగ్ అరేంజ్ చేస్తారు. స్టూడెంట్స్ అందరినీ రమ్మంటారు. సో రాహుల్ తప్పకుండా కాలేజీకి వెళ్ళి తీరాలి. ఎందుకంటే అతను ఏదో ఒక ఇన్ఫర్మేషన్ గేదర్ చేసి ఉంటారు. ఇదంతా వాళ్ళకి చెప్పాలి కాబట్టి వాళ్ళందరినీ రమ్మంటారు. ఇక రాహుల్ కూడా కాలేజీకి వెళ్తాడు. ఇక అందరూ మాట్లాడేసరికి తర్వాత ప్రిన్సిపల్ బాక్స్ గురించి ఏం కనుక్కున్నాడో చెప్పడానికి మైక్ దగ్గరికి వస్తాడు. ప్రిన్సిపల్ ఏం చెప్తారో అని అందరూ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆయన ఏం కనుక్కున్నాడో చెప్తారని అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇక ప్రిన్సిపల్ మాట్లాడడం స్టార్ట్ చేయగానే రాహుల్ రాత్రి ఒక వ్యక్తిని హుడీలో ఎలా చూశాడో ప్రిన్సిపల్ కూడా అలా మారిపోయినట్లు, అంటే కళ్ళు ముక్కు లేకుండా ఉన్నట్లు రాహుల్కి కనిపిస్తాడు. తన ప్రక్కనే ఉన్న ఫ్రెండ్ని ఏరా అతను మన ప్రిన్సిపలేనా అని అడుగుతాడు. అవునరా అని చెప్తాడు. అవునరా ప్రిన్సిపలే కదా, నీకెవరు కనిపించారు అని అడుగుతాడు అతని ఫ్రెండ్. అప్పుడు ఇంకా రాహుల్ తన కళ్ళు తుడుచుకొని మళ్ళీ చూస్తాడు. అయినా అతనికి మళ్ళీ ఆ వ్యక్తే కనిపిస్తాడు. దూరంగా ఉన్న వాళ్ళకి ప్రిన్సిపల్ కనిపించాలి కాబట్టి ప్రక్కనే స్క్రీన్ని ఏర్పాటు చేస్తారు. ఇంకా రాహుల్ స్క్రీన్ వైపుగా చూస్తాడు. అది చూసి రాహుల్ షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ స్క్రీన్లో అతనికి ప్రిన్సిపలే కనిపిస్తారు. కానీ డైరెక్ట్గా చూస్తుంటే ఆ హుడీ మ్యాన్ కనిపిస్తుంటాడు. అలా రాహుల్కి ఏం అర్థం కాదు. ఇక ఆ హుడీ మ్యాన్ మాట్లాడుతూ నేనేం కనుక్కున్నాను అంటే అని చెప్పి వెనక నుండి ఒక గన్ తీసుకొని తల మీద కాల్చుకుంటాడు. అది చూసిన స్టూడెంట్స్ అందరూ భయపడి పరిగెత్తుతూ ఉంటారు. ఇక రాహుల్ అక్కడే షాక్గా అలా చూస్తూ ఉంటాడు. ఇక ప్రిన్సిపల్ అక్కడే పడిపోయి ఉంటాడు. పక్కనే ఆ హుడీ మ్యాన్ ఉంటాడు. కానీ ఆ హుడీ మ్యాన్ ఎవరికీ కనిపించడు. కేవలం రాహుల్కి మాత్రమే కనిపిస్తాడు. ఆ హుడీ మ్యాన్ అలా పరిగెత్తుతూ ఉన్న స్టూడెంట్స్కి వెళ్ళి చూస్తూ ఒక్కసారిగా రాహుల్ వైపు చూస్తాడు. అసలు ఆ హుడీ మ్యాన్ ఎవరు? అసలు ఆ హుడీ మ్యాన్ రాహుల్ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఎందుకు రాహుల్నే చూస్తాడు? అసలు ఆ బాక్స్లో ఏముంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే చూడండి వాచ్ పార్ట్ 2.